కేంద్రాన్ని ఒప్పిస్తే రేవంత్ రెడ్డికి పేరు వస్తుందని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. అంటే వీళ్ళిద్దరి దోబూచులాటల వల్ల ఈరోజు రైతులు బలిగాని. ఇప్పుడు నీకు పేరు వస్తుందని చెప్పేసి కిషన్ రెడ్డికి పేరు వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో ఈరోజు ఏం జరుగుతుంది? రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే వీళ్ళకు తమ యొక్క స్వప్రయోజనాలు తప్ప, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు లేదంటే రాజకీయపరమైన ప్రయోజనాలు తప్ప ఈరోజు రైతు సంక్షేమం కానీ రైతులను ఆదుకుందాం అనేటువంటి ఒక సోయి లేనటువంటి చాతగా అనేటువంటి దద్దమ్ములు ఈరోజు ఈ ఇద్దరు తయారైన తెలంగాణకి. అసలు వీళ్ళిద్దరి యొక్క పరిస్థితి వల్ల ఈరోజు ఎంత దాపురించిందో చూడండి ఒకసారి. నేను మోడీని మంత్రులను కలిసి వచ్చిన 3 రోజులకే కిషన్ రెడ్డి వెళ్ళి ఏమీ చేయవద్దని వాళ్ళకు చెప్తున్నాడు. ఎందుకు చెప్తాడనే? ఆయనకి ఏమవసరం? కిషన్ రెడ్డికి ఏమవసరం చెప్పండి? రేవంత్ రెడ్డి ఎక్కువ ఊహించుకున్నట్టున్నాడు, తనకు తాను ఎక్కువ ఊహించుకున్నాడు. అంది వచ్చిన అవకాశం కదా, నేను ముఖ్యమంత్రిని అయినా కదా, నేను తోపును తురుమును అనుకుంటున్నాడు. కానీ అదొక లక్కీలి వచ్చిందనే విషయం మర్చిపోతున్నాడు ఆయన. నువ్వు వచ్చిన లక్కీలి వచ్చిన పదవైనప్పటికీ కూడా నువ్వు కాపాడుకోవాల్సింది. కానీ ఈరోజు నువ్వు కాపాడుకోకపోవడం వల్ల, నీ యొక్క అసమర్థత పాలన వల్ల, నీ తెలివి తక్కువ తనాన్ని వల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అధోగతి పాలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు నువ్వు పోయి కలిసిన 3 రోజులకే కిషన్ రెడ్డి ఎందుకు చెప్తాడు? ఏమవసరమైనకి ఇంత సోయి కూడా లేకపోవడం నాకు అర్థం కాదు. ఆయన అడ్డుకుంటే విషయం నీకు ప్రధాని నరేంద్ర మోడీ చెవులో చెప్పిండా, లేకపోతే ఫోన్ చేసి చెప్పిండా? కిషన్ రెడ్డే వద్దన్నాడు, కొనుగోలు చేయొద్దని చెప్పేసి చెప్పిండా? ఇది ఎక్కడనే నాకు అర్థం కాదు. మాట్లాడేటప్పుడు అసలు ఈ మధ్యలో ఎందుకో రేవంత్ ఎట్లా తయారండి అంటే, మొన్ననేమో హిట్లర్ అంటున్నాడు. హిట్లర్ ఒకటే, హిట్లర్ స్ఫూర్తిని హైడ్రా తీసుకొచ్చి చెప్పేసి అంటాడు. మొన్ననేమో యూ వాంట్ టు నో సన్న బియ్యం అట, ఇప్పుడేమో ఇట్లా. అసలు ఆయన మైండ్ దొబ్బినట్టుంది. ఎందుకంటే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఒక పాలకుడు తన యొక్క మాట దొరుకుతున్నప్పుడు కానీ, తన యొక్క వే ఆఫ్ బిహేవియర్ కానీ రాంగ్గా ఉన్నప్పుడు కానీ, తన యొక్క పాలనాపరమైన నిర్ణయాల్లో ప్రజా వ్యతిరేకత పెళ్ళుబుకినట్టు సందర్భంలో కానీ, ఇవన్నీ దేనికి ఇండికేషన్ తెలుసా? రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారడానికి, మీరు ఓడిపోవడానికి ఇలాంటి ఇండికేషన్స్ కనబడతా ఉంటాయి అన్నట్టు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, కేంద్రంలో కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, నీట్ పేపర్ లీక్ కావచ్చు, లేకపోతే సిబిఎస్ఈ సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలకు సంబంధించినటువంటి స్కామ్ కావచ్చు, ఇక రకరకాల విషయాలు చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన ఏ విధమైనటువంటి ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందో అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో అదే విధమైనటువంటి పరిస్థితి అంటే ఇలా ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఈరోజు ప్రజా వ్యతిరేకతతోటి చాలా స్పష్టంగా ముందుకు పోతున్నట్టుగా కనబడతా ఉంది. అది పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం అయితే లేనట్టు కనబడుతుంది. ఎందుకంటే ప్రజలలో ఆ విధమైనటువంటి ఆగ్రహ జ్వాలలు పెల్లువికిస్తున్నాయి. సో చాలా ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రేపటి రోజున ఈ ప్రజా ఉద్యమాలు ఎటువైపు దారితీస్తే కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. సో భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే మీరుగా మరి ప్రజలకు సరెండర్ అయితే మంచిది. లేదంటే ప్రజలు తిరగబడితే అది ఎటు దారిస్తూ కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఆ విషయం అందరూ కూడా గమనించాలి. సో కిషన్ రెడ్డి నువ్వెంత లడాయి కోతివో ప్రజలకు తెలుసు. గిట్ల దిగజారి మాట్లాడతాడు. ఆయనకి ఎప్పుడు కూడా తిట్టంది, ఆయన బహిరంగ సభలో ఒకరు తిట్టంది ఆయన పొద్దే గడవదు రేవంత్ రెడ్డికి అయితే. నువ్వు చేసిన పని ఏంది? ఇప్పుడు రైతుల్లో వ్యతిరేకత చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కొనుగోలు చేయరా నాయన అంటే శాత కాదు, కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద ఇష్టారీతిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మాత్రం పరిపాటి అయిపోయింది రేవంత్ రెడ్డికి. తెలంగాణ ప్రగతికి అడ్డుపడినోడికి పుట్టగతులు ఉండవు. 100% రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఈరోజు తెలంగాణకు అడ్డుపడుతున్నాడు. తెలంగాణ మీద ఆంధ్ర ఆధిపత్యాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రూపంలో చూపిస్తుంటే, చావగాని చాతగాని దద్దమ్మ స్థితిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎవరైతుందో తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు. ఖచ్చితంగా పుట్టగతులు ఉండవు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. రాసి పెట్టుకోండి, ఇక పుట్టగతులు ఉండవు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. 8 మందిని గెలిపిస్తే ప్రాజెక్టులు తెచ్చే బాధ్యత లేదా? రాష్ట్రానికి మీరేం తెచ్చిరో అసెంబ్లీలో చర్చిద్దామా? బీజేపీ నేతలపై బగ్గుమన్న సీఎం రేవంత్ రెడ్డి. నగరంలో 1,00,000 LIG MIG ఇల్లు కట్టిస్తా, 2 ఏళ్లు జెండలగతంగా అభివృద్ధి చేసుకుందాం. మియాపూర్ శంకుస్థాపనలో సీఎం వ్యాఖ్యలు. తుమ్మిడి ఎట్టుపై చర్చిద్దాం. 140 మీటర్ల ఎత్తు చాలదు, మీ రాష్ట్రంలో మునిగేది స్వల్పమే, సహకరించండి. మహారాష్ట్ర సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ అంటూ చూస్తాను. సో ఇది పరిస్థితి కనబడుతూ ఉంది రేవంత్ రెడ్డి యొక్క పాలన యొక్క పరిస్థితి. 100% తుమ్మిడి అట్టి ముందుకు పోయేది కాదు.
అది ఊదు లేదు పీరు లేదు, రాసి పెట్టుకోండి. ఇక ఆయన ఒకసారి కనుక ఆ ఎస్టిమేషన్స్ తోటి కనుక స్టార్ట్ చేస్తే మళ్ళీ కేసీఆర్ వచ్చో లేకపోతే ఇంకెవరైనా వచ్చో దాన్ని మొత్తం కూడా తుమ్మినట్టు లేకుండా వేస్తారు. మళ్ళీ ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు నీళ్ళ పాలు చేస్తారు. అది కామన్ పరిపాటి అయిపోయింది. వాళ్ళ అయ్యా జాగిర్ అయినట్టు, వాళ్ళ ఇంట్లో సొమ్ములు పెట్టినట్టు వీళ్ళు ఇష్టాలు పుట్నాలు పల్లీలు అమ్మినట్టు అమ్ముతా ఉన్నారు. ఇట్లా ఉంటుంది ఒక పరిస్థితి.